ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించి గణితానికి సంబంధించినటువంటి 10 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ప్రశ్నల యొక్క సమాధానాలు చివరగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ప్రశ్న అయిపోగానే వీడియో పాజ్ చేసి ఆ యొక్క సమస్యను సాధించండి, సొల్యూషన్ చేయండి. సొల్యూషన్ చేసుకొని చివరికి ఆన్సర్లు చెక్ చేసుకోండి. ఆన్సర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని సరిగా చేశారో అనేది కామెంట్లో తెలపండి. ఒకటవ ప్రశ్న, హౌ మెనీ కార్నర్స్ డూ డై షేప్డ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్? పాచిక ఆకారంలో ఉన్న వస్తువుకు మూలలు ఎన్ని? ఆప్షన్స్: ఏ 4, బి 6, సి 8, డి 12. సరైన సమాధానాన్ని ఒకసారి రాసి పెట్టుకోండి, లాస్ట్లో చెక్ చేసుకోండి. ఇక రెండవ ప్రశ్న, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఇన్ ద ఇయర్ 2024? 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గల రోజుల సంఖ్య ఎంత? 28, 29, 30, 31. The shape formed by tracing the outline of the textbook is. పాఠ్య పుస్తకం అచ్చు గీయడం ద్వారా ఏర్పడు ఆకారం: ట్రయాంగిల్ త్రిభుజం, స్క్వేర్ చతురస్రం, సర్కిల్ వృత్తము, రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం. 656 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 1000. 656కు ఏ సంఖ్యను కలిపితే 1000కి సమానమవుతుంది అనే ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ మనము తీసివేత సబ్స్ట్రాక్షన్ చేసి ఈ సమస్యను సాధించాలి, ప్రయత్నం చేయండి. ఐదవ ప్రశ్న, ఫైండ్ ద నంబర్ ఆఫ్ త్రీ డిజిట్ నంబర్స్ whose digit in 100 place is 3 times the digit in the unit place and the digit in the tens place is 1. వందల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కన్నా 3 రెట్లు ఉండి పదుల స్థానంలో 1 గల మూడంకెల సంఖ్యలు ఎన్ని? ఏ 3, బి 4, సి 5, డి 6. ప్రశ్నను జాగ్రత్తగా చదవండి, చదివి సమాధానాన్ని ప్రయత్నం చేయండి. కమల్ బాట్ 84 diyas ఫర్ దివాలి. హీ యూజ్డ్ 28 diyas a day before Diwali. How many diyas are left for Diwali day? కమల్ దీపావళి కోసం కొన్న 84 దీపాంతాలలో 28 దీపాంతాలను దీపావళికి ముందు రోజు వాడాడు. దీపావళి కోసం అతడి వద్ద ఎన్ని దీపాంతాలు మిగిలి ఉన్నాయి? ప్రశ్న జాగ్రత్తగా చదవండి, ఇది తీసివేతకు సంబంధించినటువంటి ప్రశ్న. జాగ్రత్తగా చదివి చేయండి. ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ స్కోర్డ్ 517 runs. లక్ష్మణ్ స్కోర్డ్ 137 and ద్రవిడ్ స్కోర్డ్ 165 runs. How many runs were scored by the rest of the team? ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారతదేశం జట్టు 517 పరుగులు చేసింది. లక్ష్మణ్ 137 పరుగులు, ద్రవిడ్ 165 పరుగులు చేశారు. మిగిలిన వారందరూ కలిసి ఎన్ని పరుగులు చేశారు? ఈ ప్రశ్నను మనం చూస్తే ఇందులో కూడిక మరియు తీసివేతకు సంబంధించినటువంటి ప్రశ్న, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ రెండు ఈ యొక్క ప్రాబ్లంలో చేయాలి. కాబట్టి ఈ రెండింటినీ చేసి సమాధానం ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. ఇఫ్ 4 children can sit on a bench in the classroom, then how many children can sit on 22 such benches? తరగతిలోని ఒక బెంచీలో 4 విద్యార్థులు కూర్చోగలరు. అలాంటి 22 బెంచీలలో ఎంతమంది విద్యార్థులు కూర్చోగలరు? చాలా సింపుల్ ప్రశ్న, సమాధానాన్ని రాయండి. ఇఫ్ 1 liter ఆఫ్ మిల్క్ కాస్ట్స్ ₹60,
ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 85 లీటర్స్ ఆఫ్ మిల్క్. 1 లీటరు పాల ధర 60 రూపాయలు అయిన 85 లీటర్ల పాల ధర ఎంత? 2500, 145, 1500, 5100, 2500, 145, 1500 and 5100. డివైజర్ ఫ్రమ్ గివెన్ డివిజన్. ఇవ్వబడినటువంటి భాగాహారంలో విభాజకం ఎంత? ఇక్కడ ఒక భాగాహారం ఇవ్వబడింది, అందులో నుంచి డివైజర్ విభాజకం ఎంతనో కింద ఇవ్వబడినటువంటి ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 84, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 0. ఈ నాలుగిట్లో ఏది సమాధానమో తెలపండి. ఇక్కడ 10 ప్రశ్నలు మీకు ఇవ్వబడ్డాయి. ఇందులో మీరు ఎన్ని సమాధానాలు చేశారో కింద మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఊరు పేరు, మీ పేరుతో పాటు మీరు ఎన్ని సరైన సమాధానాలు రాశారో తెలపండి. ఇప్పుడు ఇక ఆన్సర్లు కూడా చూద్దాం. సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, డైస్ పాచిక యొక్క మూలలు ఎన్ని? పాచిక యొక్క మూలలు 8 ఉంటాయి. సరైన సమాధానం ఆన్సర్ సి. రెండవ ప్రశ్న, ఫిబ్రవరి 2024లో ఎన్ని రోజులు ఉంటాయి? ఇక్కడ ఫిబ్రవరి 2024 అనేది లీప్ సంవత్సరం కాబట్టి ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒక టెక్స్ట్ బుక్ను పుస్తకాన్ని ట్రేస్ చేస్తే ఏర్పడేటటువంటి పటం ఏంటిదంటే దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 656 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 1000 అన్నాము. ఇక్కడ 1000 నుండి 656 తీసేస్తే మనకు 344 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడ 3 డిజిట్స్ నెంబర్స్ను కనిపెట్టమన్నాము. ఇవి ఏవేవి ఉన్నాయంటే 311, 612, 913 ఈ 3 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ సమాధానం. ఇక్కడ దీపాంతలు, దియాస్ 84 మైనస్ 28 ఈజ్ ఈక్వల్ 56. ఆప్షన్ బి అనేది ఆన్సర్. ఇక్కడ 7th వన్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటిది. దీంట్లో 137 ప్లస్ 165 ఈజ్ ఈక్వల్ టు 302. ఈ 302ను మొత్తం స్కోర్ అయినటువంటి 517 నుండి తీసేస్తే మనకు వచ్చేది 215. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 8th క్వశ్చన్ వచ్చేసి 22 into 4 88. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్ వచ్చేసి 60 into 85 దట్ ఈస్ ఈక్వల్ టు 5100. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ 10th క్వశ్చన్, డివైజర్ ఎంత అంటే 4. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఎంతమంది 10 out of 10 చేశారో కింద తెలపండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.